నా పేరు వచ్చేసి వెంకటనాన్న. నేను అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ అండ్ మై ఎక్స్పీరియన్స్ ఇస్ 15 years నియర్లీ. ఓకేనా, రైట్. మరి ఇక్కడ మన క్లాసులో చాలామంది ఎస్ఎస్సిజిడి అభ్యర్థులు ఉన్నారు అండ్ మీకు వచ్చేసి ఎగ్జామ్ కూడా త్వరలో ఉంది. సో మరి చాలామందికి అయితే మనకు సిలబస్ మీద ఐడియా లేదు. అమ్మ ఇక్కడ ఎస్ఎస్సిజిడి అనే కాదు, ఇంక్లూడింగ్ మీరు ఏ సెంట్రల్ ఎగ్జామ్ కానీ ఏ స్టేట్ ఎగ్జామ్ కానీ రాస్తే మీకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే అమ్మా నీకు సిలబస్ మీద ఐడియా ఉండాలి. అమ్మ ఈ 3 థింగ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తున్నాను కావాలని, ఇంతకుముందు చెప్పలేదు. ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ನಾನು ఇక్కడ సిలబస్ మీద ఐడియా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయి. ఏ బుక్స్ అనేది అంటే దమ్మున్నది ఒక్క బుక్ చాలు నాన్న. 10 books 10 అర్థమెటిక్ కాదు, ఒక బుక్ మనకి మంచి బెటర్ బుక్ చాలు. దాంతోపాటు మూడవది ఏంటంటే అమ్మా మీకు ప్రాపర్ ప్రణాళిక అనేది ఉండాలి. ఓకేనా, ప్రాపర్ ప్రణాళిక అనేది ఉండాలి. మరి లాస్ట్ వన్ ఏంటి సరిగా జాబ్ రావాలంటే నీకు సిలబస్ తెలిసింది, దాని దగ్గర బెస్ట్ బుక్స్ ఉన్నాయి, మంచిగా ప్లానింగ్ చేశావు. చాలామంది నేను ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు చూస్తాను, రూమ్లో మొత్తం అతికించుకుంటారు స్టిక్కర్లు, ఏ టేబుల్స్ స్క్వేర్స్ అయ్యా, దానంత దరిద్ర పని లేదు. స్క్వేర్స్ టేబుల్స్ అన్నీ అతికించుకుంటారు ఏదో చదువుతున్నట్టు. ఓకేనా, ప్రణాళిక అనేది ఉండాలి. మళ్ళీ రాస్తా 4 నుంచి 5 లేస్తా, 6 నుంచి 7 దాకా చదువుతా, అలా ప్లాన్ చేస్తారో చేయడం నాకు తెలియదు. మరి దీని తర్వాత నువ్వు సక్సెస్ కావాలంటే ఇంకొకటి కావాలి, ప్రాక్టీస్ కాదు నాన్న. సో మెయిన్ ఏంటంటే ఈ ప్రాక్టీస్ రివిజన్ అంతా అయిపోయాక నువ్వు ఎగ్జామ్ గెటిన్ కావాలంటే ప్రీవియస్ పేపర్స్ మార్క్ టెస్ట్లు, నెంబర్ ఆఫ్ రాయాలి. అర్థమవుతుందమ్మా. నెంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ మార్క్ టెస్ట్లు రాసినప్పుడు ఏమవుతుందంటే నీకు ఎగ్జామ్ పోయినాక ఆ ఫియరింగ్ అనేదే ఉండదు సార్. నీకు ఎగ్జామ్ సెంటర్ పోయినాక నువ్వు భయపడ్డావంటే కారణం ఏం చెప్పనా, నువ్వు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయకపోవడమే. ఓకేనా. మనకు ప్రజెంట్ వచ్చేసమ్మా మనకు అర్థమెటిక్లో వచ్చేసి ఎస్ఎస్సిజిడి అభ్యర్థులకు అయితే 5 questions ప్రాఫిట్ అండ్ లాస్. సార్ ఇన్నిగానం క్వశ్చన్లు ఎక్కడ ఇస్తారంటే ఇంక్లూడింగ్ ఇళ్ళనే మనకు డిస్కౌంట్ యాడ్ చేశాను. ఓకేనా. మరి నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి మనకు 2 నుంచి 3 questions వస్తాయి. టైమ్ అండ్ వర్క్ నుంచి 2 నుంచి 3 వస్తాయి. రేషియో ప్రపోర్షన్లో 2 to 3 questions, పర్సంటేజ్లో 3 questions వస్తాయి నాన్న. నీకు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 2 to 3 వస్తాయి. మరి కొన్ని షిఫ్ట్లలో సింప్లిఫికేషన్ 3 వచ్చాయి, కొన్నిట్లలో 2 వచ్చాయి. ఇది ఏ సిలబస్ని ఆధారంగా చేసుకోవాలంటే 2023, 2024 పేపర్స్ని దృష్టిలో పెట్టుకొని. మరి సింప్లిఫికేషను మనకు 3 questions, మెన్జురేషను 2023లో అడిగాడు. సో 2023లో 2 questions అడిగితే 2024లో చాలా మటుకి స్కిప్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు 2025లో 100% ఇస్తాడు. ఓకేనా. మరి ఇక్కడ ఏజెస్ నుంచి 1 question నాన్న. ఈ ఏజెస్ ఎలా ఇస్తా చెప్పడమ్మా, దేని లింక్ ఇస్తుంది చెప్పండి. ఎస్ఎస్సిజిడిలో ఏజెస్ ప్రీవియస్ పేపర్స్ ఏజెస్ ఎలా ఇస్తున్నానా చెప్పనా. యావరేజెస్కి రేషియో ప్రపోర్షన్ కాంబినేషన్లో ఏజెస్ ఇస్తుంది. అంటే యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 persons అని ఇచ్చి రేషియో ఇచ్చి ఇచ్చేస్తున్నాడు. అంటే నీకు మళ్ళీ యావరేజెస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. మరి ఒకవేళ ఏజెస్ మిస్ అయితే మాత్రం నీకు ఎల్సిఎం ఎస్ఎఫ్ నుంచి రావాలి. ఈ రెండిట్లో నుంచి ఒక క్వశ్చన్ పడాలమ్మా. మీకు ఇంకోటి చెప్పనా, యావరేజ్గా మీరు యాడ్ చేసుకుంటే 20 questions అవుతాయి. అదేవిధంగా మరి రీజనింగ్లో సిరీస్ నుంచి 4 questions వస్తాయమ్మా. 2 నెంబర్ సిరీస్, 1 ఆల్ఫాబెట్ సిరీస్, 1 లాజికల్ సీక్వెన్స్. ఓకేనా. అదేవిధంగా కోడింగ్ డీకోడింగ్ నుంచి 2 questions. మీకు ఇంకో హైలైట్ విషయం ఏంటంటే నీకు కోడింగ్ డీకోడింగ్ వచ్చిందనుకో ఎనాలజీ వస్తుంది. ఏ ఎనాలజీ వస్తుంది, ఆల్ఫాబెట్ ఎనాలజీ వచ్చినట్టే. కోడింగ్ డీకోడింగ్ వస్తే ఆల్ఫాబెట్ ఎనాలజీ వచ్చినట్టే. ఇంకోటి వస్తుంది సిరీస్ కూడా వచ్చినట్టే కదా. అర్థమవుతుందమ్మా. నీకు కోడింగ్ డీకోడింగ్ వస్తే ఎనాలజీ కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ సిరీస్ కంప్లీట్ అవుతుంది. అంటే నీ ఒక్క టాపిక్ తోటి మిగిలిన లింక్. నెక్స్ట్ నాన్న నీకు సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంది అండ్ బ్లడ్ రిలేషన్స్ నుంచి మనకు 1 question వస్తుంది, సిల్లోజమ్స్ నుంచి 1 question వస్తుంది, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి 2 questions వస్తున్నాయి. డిక్షనరీ ఆర్డర్ కంప్లీట్ అయిందమ్మా. డిక్షనరీ ఆర్డర్ కంప్లీట్ అయిందా, రైట్. డిక్షనరీ ఆర్డర్ అంటే 1 question ఎట్లా వస్తుంది చెప్పండి, వర్డ్స్ ఇస్తాడు, దానిలో డిక్షనరీ ఆర్డర్ ప్రకారము అరేంజ్ చేస్తే ఏది సీక్వెన్స్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మనకు నాన్ వెర్బల్ నుంచి మనకు 5 questions వస్తాయమ్మా. ఇందులో వచ్చేసి మీకు ఎంబెడెడ్ ఫిగర్ రొటేషన్ నాట్ అలౌడ్ అంటాడు. ఎంబెడెడ్ ఫిగర్ రొటేషన్ నాట్ అలౌడ్ ఏంటి సార్? ఎంబెడెడ్ ఫిగరు రొటేషన్ నాట్ అలౌడ్ అంటే ఏంది?
ఎలా ఉందో అలా ఫిగర్ని ఎలాంటి రొటేషన్ చేయకూడదు, ఓకేనా. అండ్ నీకు సిరీస్ నుంచి నాన్న ఒక 3 క్వశ్చన్స్ లేదా 2 to 3 క్వశ్చన్స్ పడతాయి. డైసెస్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ పడతాయి. మ్యాక్సిమం అయితే మనకు 2 ఇస్తాడు. తర్వాత నీకు ఫోల్డింగ్ అండ్ కట్టింగ్ నుంచి ఒక క్వశ్చన్ పడుతుంది. తర్వాత మనకి ఏముందమ్మా, మిర్రర్ ఇమేజెస్ నుంచి ఒక క్వశ్చన్ పడుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇదే సిలబస్ నీకు రైల్వే గ్రూప్ డీకి ఉంటుంది. ఒకవేళ SSCGలో నువ్వు అన్ఫిట్ అయితే మాత్రం నీకు మళ్ళీ ఒక అవకాశం ఏంటంటే రైల్వే గ్రూప్ డీలో 32,438 పోస్టులు పడ్డాయి. అండ్ ఒకవేళ నీకు రైల్వే గ్రూప్ డీ కూడా రాలేదనుకుంటే మళ్ళీ నవంబర్లో నీకు SSCGD నోటిఫికేషన్ ఉంది. ఆల్రెడీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు 1 year క్యాలెండర్ రిలీజ్ చేశాడు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఏమేమి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు సార్? SSCGD, CHSL, CGL, MTS, ఓకేనా. మరి GD అంటే మీకు తెలిసిందే, CISF ఉంది, BSF ఉంది. మరి GDలో నీకు CISF బెటరా, BSF బెటరేనా? ఓకేనా. ఏది CISF హ్యాపీగా కూర్చునే పని, అది అర్థమైందా. ఒకవేళ నీకు GD గెటిన్ కాకుంటే గ్రూప్ డి ఫోకస్ చేయండి. సేమ్ సిలబస్సే, ఒక ఇంగ్లీష్ లేదు. రైల్వే గ్రూప్ డి అది కూడా సెంట్రల్ జాబే. దాంట్లో ఉన్న ఫెసిలిటీస్, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయనేది నేను మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను. అమ్మా మీకు ఇంకా తెలియని విషయం ఏంటంటే, మీకు సెంట్రల్ జాబ్స్ నార్త్ వాళ్ళతో పోల్చుకుంటే మన వాళ్ళకి తక్కువ అవగాహన ఉంది.